హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడి. ఈరోజైతే మనం కాకినాడ జిల్లా తాటిపర్తి గ్రామంలో అయితే ఉన్నాము. ఈ గ్రామంలో అయితే ఒక పక్కన అయితే అమ్మవారి గుడి, అప్పన్నదేవి గుడి, మరొక పక్కన అయితే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే ఈరోజు వచ్చాము. అదే ఎంతో మహిమగల, ఎంతో స్వయంభూగా వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి అయితే ఈరోజు అయితే వచ్చాము. ఆ ఆలయానికి మనం లోనికి వెళ్ళగానే ఎంతో అద్భుతంగా మనకైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్ట అయితే మనకు కనిపించింది. ఆ పుట్ట దగ్గరికి అయితే మనల్ని పంపించలేదు, కానీ ఆ పుట్ట మనకి అద్దంలో క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఆ లోన నాగేంద్రుడు ఉన్నారని చెప్పి భక్తులు చెప్తున్నారు, అలాగే అందరూ కూడా అయితే చెప్తున్నారు. ఈ ఆలయం గురించి అయితే మనకి ప్రతి బుధవారం కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మనం అభిషేకాలు చేసుకుంటే కనుక పెళ్ళిళ్ళు అవ్వలేనివంటి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, మానసిక ఇబ్బందులు కానీ, మరి ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దర్శించుకొని అభిషేకాలు అయితే చేయించుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ ఆలయం గురించి అయితే మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. థ్యాంక్ యూ. శరవణ భవ శరవణ భవ శరవణ భవ. కాకినాడ జిల్లా గొల్లపల్లి మండలం తాటిపత్తి గ్రామంలో స్వయంభూగా వేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారు ఎక్కడా కూడా మీకు గర్భాలయంలో పుట్ట కనిపించదు, కానీ ఇక్కడ స్వామివారి గర్భాలయంలో సుమారుగా 6 అడుగుల ఎత్తులో పుట్ట ఉంటుందండి. ఇక్కడ చాలా విశేషం. ఇక్కడ సంతానం కోసం చాలా మంచి ఫలిస్తారు. ఇక్కడ స్వామివారు సంతాన సుబ్రహ్మణ్య స్వామి యొక్క పేరు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆడవారు ఇక్కడ స్వామివారి యొక్క మండపంలో నిద్రిస్తే వారి సంతానం కలుగుతుందని చెప్పేసి చాలా నమ్మకము. ఆ సంవత్సరం సుమారుగా 500-600 మంది ఆడవారు వచ్చి ఇక్కడ నిద్రించడం, వారి సంతానం జరుగుతుంటుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ స్వామివారికి పంచామృత అభిషేకాలతోటి స్వామివారి అభిషేకం జరుగుతుంటుంది. ఇక్కడ ఆ స్వామివారికి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి ఇక్కడ గర్భాలయంలో పుట్టుంటుంది. ఇది స్వయంభుగా వేసినటువంటి స్వామివారు. గత 80 ఏళ్ల క్రితం ఇక సర్పరూపంలో స్వామి సంచరిస్తుండేవారు. దరిమిళ ఆ స్వామివారు అందరించిన తర్వాత ఇక్కడ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికీ స్వామివారు సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారు, అప్పుడు వచ్చి కనపడుతూ ఉంటారు.